గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు సార్. నేను ఈ సమయం పీఈటీకి సంబంధించి మీకు విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఇక్కడ గతంలో కూడా మా పీఈటీ మిత్రులు మిమ్మల్ని సంప్రదించారు. మాకు ఈ మెగా డిఎస్సీలో అన్యాయం జరిగే అవకాశం ఉంది సార్, మాకు ఈవెంట్స్ పెట్టాలని లోకేష్ గారిని కలవడం జరిగింది సార్. సార్ మీకు అన్యాయం జరగదు, న్యాయం చేస్తాను ఆ రోజు తెలియజేశారు. సార్ చెప్పారు, ఎవరైతే 2 సంవత్సరాలు పూర్తిగా బీపీడీ కోర్స్ చేస్తారో అలాంటి వాళ్ళు ఎగ్జామ్కి అర్హులుగా ఉంటారని చెప్పారు సార్. సార్ ఈ సమయం మాకు తెలిసిన విధంగా ఎంతోమంది సర్టిఫికేట్లు బయట నుంచి తీసుకొచ్చి అక్రమంగా ఎటువంటి ట్రైనింగ్ చేయకుండా ఎగ్జామ్ రాస్తారనే విషయం తెలియజేస్తున్నాం సార్. అలాంటి వాళ్ళని గుర్తించి మా అందరికీ న్యాయం చేకూరుస్తారని మేము భావిస్తున్నాము. ఎందుకంటే సార్ ఇటువంటి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, గేమ్స్ పట్ల ఎటువంటి అవగాహన లేకుండా వీళ్ళు చదువుని పేరుతో ఈ ఎగ్జామ్ తీసుకుని స్కూళ్ళకి రావడం వలన ఎంతోమంది గేమ్స్ పట్ల అవగాహన కలిగిన, గేమ్స్ మీద ఆశ కలిగిన విద్యార్థులు నష్టపోతారని నేను తెలియజేస్తున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యాయామ విద్య కుంటుపడకుండా మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే వ్యాయామ విద్యని నమ్ముకుని ఎంతో కాలంగా గేమ్స్ పట్ల అవగాహన కలిగి ఎండనక వాననక కష్టపడుతూ ఈ డిఎస్సి కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్న మా వ్యాయామ విద్య ఉపాధ్యాయులందరి తరఫు నుంచి నేను వేడుకుంటున్నాను సార్. మా పీఈటీలకు న్యాయం చేయాలని, న్యాయబద్ధమైన స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కలిగిన ట్రైనింగ్ చేసి పూర్తి సర్టిఫికేట్ కలిగి ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయుల్ని మీకు ఉద్యోగులుగా మీరు నియమించి స్కూళ్ళకు పంపించాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాను సార్. మీరు నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక లెజనరీ లీడర్గా మీకు పేరుంది సార్. రేపటి భవిష్యత్తును ఎంతో ఆలోచిస్తారనే పేరుంది సార్. మీరు రేపు రాబోయే రోజుల్లో ఒక న్యాయబద్ధమైన పీఈటీ ఉండటం వలన, గేమ్స్ పట్ల అవగాహన పీఈటీ ఉండటం వల్ల ఎంతోమంది విద్యార్థులకు న్యాయం జరిగిందని మీకు తెలియదు కాదు సార్. ఈ అన్యాయంగా అక్రమంగా ఇటువంటి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా సర్టిఫికేట్లు తీసుకొచ్చి ఎగ్జామ్ రాసినటువంటి ఇటువంటి వాళ్ళపైన మీరు చర్య తీసుకోవాలని, మా పీఈటీ వాళ్ళందరికీ కూడా మీరు న్యాయం చేకూరుస్తారని మనపూర్వకంగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.